జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. కడప సెంట్రల్ జైల్లో 5గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ కు సెల్ ఫోన్లు అందిస్తున్నారన్నటువంటి అభియోగాలపై డీఐజీ రవికిరణ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. డీఐజీ నివేదిక మేరకు జైలు రప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ సహా మరొక 3 జైలు వార్డెన్లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ అంశంలో మరికొందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కడప ప్రతినిధి రమేష్ అందిస్తారు. కడప సెంట్రల్ జైల్లో ఇంటి దొంగలపై వేటు పడింది. దాదాపు వారం రోజులుగా సెల్ ఫోన్ కలకలంపై విచారణ జరిపినటువంటి డీఐజీ రవికిరణ్ 5 మంది సిబ్బంది పైన వేటు వేస్తూ అధికారులకు ఆదేశాలు పంపించారు. డీఐజీ హరికిరణ్ ఆదేశాల మేరకు అంటే నివేదిక ప్రకారం డీజీ అంటే జైలు శాఖకు సంబంధించినటువంటి డీజీ 5 మంది సిబ్బంది ఈ సెంట్రల్ జైల్లో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసినట్టయితే గత 4 నెలలుగా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఒక స్మగ్లర్ వద్ద దాదాపు 12 సెల్ ఫోన్లు లభిస్తూ వస్తాయి. ఈ అంశం పైన సీరియస్ గా తీసుకున్న జైలు శాఖ అధికారులు విచారణ చేపడుతూ వచ్చారు. అయితే వారం రోజుల పాటు రాజమహేంద్రవరం జైలు శాఖ డీఐజీ రవికిరణ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతూ వచ్చింది. అయితే నిన్నటితో ఆ యొక్క విచారణ అనేటువంటిది ముగిసింది. విచారణ నివేదికను సైతం జైలు శాఖ కమిషనర్ కు కూడా పంపించారు. సో ఆ పంపినటువంటి వెంటనే జైలు శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని 5 మంది అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కడప సెంట్రల్ జైల్ డిప్యూటీ జైలర్ కమలాకర్ తో పాటు అదేవిధంగా జైలర్ గోవిందరావు అదే మరో 2 వార్డర్ల పైన సో ఈ యొక్క 5 మంది పైన ప్రాథమికంగా ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేశారు. మరికొంతమంది ఇంటి దొంగలపైన కూడా విచారణ అనేటువంటిది ఇంకా కొనసాగుతోందని చెప్పొచ్చు. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాయలసీమ డీఐజీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన సైతం అంటే ఇప్పటి వరకు కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ డీఐజీ బాధ్యతల నుంచి తప్పించి ఆయన ఓన్లీ కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా మాత్రమే కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే రాయలసీమ జైలు శాఖ డీఐజీగా రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి డీఐజీ రవికిరణ్ కి అదనపు బాధ్యతలు ఇచ్చారు. సో దీంతో మనం తీసుకున్నట్లయితే కడప సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ కలకలం చాలా తీవ్రత సృష్టించని చెప్పవచ్చు. ఈ పర్యావసానంలో దాదాపు ఇప్పటికి 5 మందిపై వేటు పడగా 6వ వ్యక్తి జైలర్ కూడా అదే 6వ వ్యక్తి అయినటువంటి సూపరింటెండెంట్ కూడా విధులలో అంటే కొన్ని విధులను తగ్గించినటువంటి పరిస్థితి అనేటువంటిది ఇక్కడ నెలకొని ఉంది. అయితే విచారణ ఇంకా లోతైన విచారణ అయితే మాత్రం ఇంకా కొనసాగుతోంది. మరికొంతమంది ఇంటి దొంగలపైన వేటు పడే అవకాశం మెండుగా ఉందని ఇక్కడ పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.